ఈరోజు మనం బాదం మిల్క్ చేసుకుందాం పదండి. అంటే బయట కొనుక్కుంటాం కానీ అదంతా ఏవో ప్రిజర్వేటివ్స్ అన్నీ వేస్తారు, కలర్స్ వేస్తారు అనుకుంటాం కాబట్టి ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. సో పాలు బాగా కాచేసి రెడీగా పెట్టుకున్నాను నేను. అలాగే ఇందులో ఏమో కొంచెం బాదం పప్పు, జీడిపప్పు రెండు నానబెట్టాను. బాదం పప్పు ఏమో తొక్కు తీసేసాను, జీడిపప్పు నానింది, అలాగే ఏలక్కాయలు, పంచదార. సో ఇదేంటంటే ఫస్ట్ పంచదారతో కొంచెం కలిపేసేసి కొంచెం పాలేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుని దాన్ని ఈ పాలల్లో కలిపేసి ఒక ఉడుకు రానిచ్చిన తర్వాత అప్పుడు ఏలక్కాయ పొడి, కుంకుమ పువ్వు అన్నీ వేసేసుకుంటే, కొంచెం పప్పులు కావాలంటే పైన కొంచెం కట్ చేసినవి పైన వేసుకుంటే బాగుంటుంది. అప్పుడప్పుడు మధ్యలో తగులుతూ ఉంటాయి. అలాగా దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 డేస్ తాగొచ్చు. సో చేసుకుందాం పదండి. కొంచెం పాలేసి మిక్సీ చేసుకుందాం పేస్ట్ లాగా. సో ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఈ పేస్ట్ని పాలలో కలిపేద్దాం. ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసుకుందాం. అన్నీ కలిపేసిన తర్వాత ఇలా పొయ్యి మీద పెట్టి కలుపుతూ మరిగించాలి. ఎందుకంటే లోపల మనం ఈ బాదం పప్పు అవన్నీ వేసాం కదా, పేస్టు అడుగును అంటుకుపోతుంది. తర్వాత నేను దీనిలో కుంకుమ పువ్వు కూడా కలిపాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సో మీరు అది కూడా కలుపుకొని కావాలంటే వడపోసుకోండి, లేదంటే ఇలాగే ఫ్రిడ్జ్లో ఒక 2 hours ఉంచి పైన కొంచెం బాదం పప్పు, జీడిపప్పు ఫ్లేక్స్ లాంటివి వేసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి.